రెండవ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, పరిశుద్ధమైనది. మన పాపములను ఒప్పింపచేసి మన జీవితములను కూడా మార్చివేసే గొప్ప శక్తి గలది. రెండంచులు గల పదును గల ఖడ్గము ఎలా అయితే చొచ్చుకొని పోగలదో దేవుని వాక్కు కూడా చొచ్చుకొని పోగలదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. మన పాపములను గ్రహించడానికి సహాయం చేస్తుంది. మన మాటలు, ఆలోచనలు, జీవన విధానము వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని గ్రహించగలిగే జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. మన హృదయంలోని ఆలోచనలను, తలంపులను శోధిస్తుంది. ఎంతో శక్తిగల దేవుని వాక్యమును క్రమం తప్పకుండా మనము ప్రతిదినము ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడము మనకే ఎంతో ఆశీర్వాదకరము. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయం లేదు అని చెప్పడం సులభమే. లోకానుసారమైన విషయాలకు మనము ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మాత్రం మనకు సమయం ఉండదు అని అంటూ ఉంటాము. ప్రభు వాక్కును నిర్లక్ష్యం చేసేవారముగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ప్రయత్నించండి. రోజుకి కొంత సమయాన్ని తప్పనిసరిగా ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి కేటాయించండి. ఆయా పరిస్థితులను బట్టి, సందర్భములను బట్టి వాక్కు ద్వారా ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ప్రభు మాటలను, ప్రభు యొక్క సన్నిధిని బలంగా అనుభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. వాక్యము సత్యమైనది, సజీవమైనది, ఎంతో శక్తి గలది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి నిర్లక్ష్యము చేయకుండా క్రమం తప్పకుండా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మాకు బోధించండి ప్రభువా. మా పాపములను ఒప్పింపచేసి పశ్చాత్తాపపడి మా ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్యానుసారంగా ఉండేలాగున దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.